వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష. కరోనా నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న బాలినేని. అనంతలో కరోనా మృత్యుఘోష. 24 గంటల్లో 22 మంది మృతి. డిజిటల్ పేమెంట్ అంగీకరించిన శ్రీకాకుళం కేర్ ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరణ. రోడ్డుపైనే కరోనాతో మహిళ మృతి. చిత్తూరులో ఉచితంగా మాస్కులు పంపిణీ ప్రారంభించిన నగర మేయర్. విజయవాడలో దొంగల బీభత్సం. బంగారు దుకాణంలో 7 కేజీల ఆభరణాలు చోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు రిమ్స్లో ఓపీ దగ్గర వేచి ఉన్న వారిని చూసి వైద్యం అందటం లేదని మీడియాలో రావడం బాధాకరమన్నారు. కోవిడ్ 2వ దశ నివారణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి ప్రతిక్షణం దీనిపై సమీక్షిస్తూ రాష్ట్రంలో పరిస్థితిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఒంగోలు రిమ్స్లో వైద్య సేవలు మెరుగ్గానే ఉన్నాయని, ఓపీ దగ్గర వేచి ఉన్న వారిని చూసి వైద్యం అందటం లేదని మీడియాలో రావడం బాధాకరమన్నారు. బాధితులకు అదనపు మంచాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ రిమ్స్ హాస్పిటల్కి మంచి రోజు. గత చాలా సంవత్సరాల నుంచి సిటీ స్కాన్ విషయంలో మరి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అందులో ఇప్పుడు కరోనా టైంలో సిటీ స్కాన్ లేకపోవడం ప్రజలకు చాలా అసౌకర్యమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ దాదాపు 20 కోట్లు, మరి ఈ రెండింటికి కలిపి 20 కోట్లు ఈరోజు శాంక్షన్ చేసి మరి ఈ 2 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిటీ స్కాన్ సంబంధించి ఈరోజు ప్రారంభించాం. కాకపోతే ఈ లైసెన్స్ అనేది కంపల్సరీగా బాంబే నుంచి రావాలింది. అది ఇంకా 2-3 డేస్ అది వాళ్ళు పంపిస్తారు. పంపించినప్పుడు పబ్లిక్ ఇంకా యూజ్ చేస్తారు. అట్లనే త్వరలోనే ఎంఆర్ఐ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి దాదాపు 200 కోట్ల రూపాయలు మళ్ళీ రిమ్స్కి డెవలప్మెంట్ విషయంలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో మన మంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా విజిట్స్కి వచ్చినప్పుడల్లా అటు ప్రజలు కానీ ఇటు మీడియా కానీ అడిగేవాళ్ళు ఇక్కడ సిటీ స్కాన్ ఎంఆర్ఐ లేని దానివల్ల ఎంతో ఇబ్బంది అని. దాన్ని అప్పుడు డిప్యూటీ సీఎం కూడా సార్ ఇన్వైట్ చేసి ఇదే హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ పెట్టి ఇంకా ఏమేమి ఈ హాస్పిటల్ని మనం డెవలప్ చేసేదానికి స్కోప్ ఉందో ఆ రకంగా ప్లాన్ కూడా చేశాము. ఈరోజే సార్ ఇందాక చెప్పినట్టు మంచి రోజు ఈ హాస్పిటల్కి. ఒకటేమో సార్ చేతుల మీదుగా మనం సిటీ స్కాన్ను ఈరోజు లాంచ్ చేశాము. రెండోది ఎంఆర్ఐ కూడా కొద్దిగా ఇన్స్టాల్ అయిన తర్వాత అది కూడా మొదలు పెడతాము. మూడోది ఇవాళే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ చేయడానికి అవసరమైనటువంటి ల్యాండ్ మీద ప్రొసీడింగ్స్ ఇందాకే వచ్చినాయి. 6 ఎకరాల 17 సెంట్లు మన ఈవీఎం గోడౌన్ పక్కన అది దాన్ని కేటాయిస్తూ రిమ్స్ ల్యాండ్ ఎదురుగా కలెక్టరేట్ కట్టుకొని ఒప్పుకుంటూ గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది. సో ఇక్కడ ఈ హాస్పిటల్కి అనుబంధంగా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరలో సార్ ఆధ్వర్యంలో వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైరస్ విశ్వరూపం దాల్చింది. నానాటికి మరణాల సంఖ్య పెరుగుతోంది. సర్వజనాసుపత్రిలో శనివారం ఒక్కరోజే 15 మంది మరణించారు. అధికారులు వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రోగులకు ఆశించిన స్థాయిలో ఆక్సిజన్ అందలేదని పేర్కొన్నారు. దీనికి లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ప్రెజర్ రెగ్యులేటర్ మరమ్మతుకు గురి కావడమే కారణమని తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీ ఆసుపత్రి అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు
ప్రత్యేక వ్యవస్థ ఉన్నా ఫలితం లేదన్న విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఆర్జీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 7 మృతి చెందినట్లు శనివారం తహసీల్దార్ ఖతీం కుఫ్రా తెలిపారు. అంతా చనిపోయారు కదా అంటే వచ్చి ఏం చేస్తారు మీరు దాదాపు 10 మందికి పైగా ఇవాళ ఒక్కరోజు సమస్య ఇక్కడ స్పష్టంగా ఉంది అన్నటువంటి విషయం ఈ రోజు కాదు. నిన్న ట్రైనీ కలెక్టర్ గారు ఈ హాస్పిటల్కు విజిట్ వచ్చినప్పుడు ట్రైనీ కలెక్టర్ గారికి వచ్చేసి సమస్యను చెప్పాము. ట్రైనీ కలెక్టర్ గారు వాళ్ళను పిలిపించారు. ఆక్సిజన్ సమస్య ఎందుకు వచ్చింది ఏమని నిన్న కనుక్కున్నారు. ఆక్సిజన్ సమస్య ఏమిటంటే వాళ్ళు పవర్ పోతే ఆక్సిజన్ రాదు సార్ అన్నారు. కానీ అది అవాస్తవం. నిన్న గాన కలెక్టర్ గారు సార్ ట్రైనీ కలెక్టర్ సార్ వాళ్ళ మీద కరెక్ట్ చర్యలు తీసుకొని ఉండింటే ఈరోజు 15 మంది వ్యక్తులు చనిపోయేటువంటి వాళ్ళే కాదు. సో వాళ్ళ మీద సరైన చర్యలు జరగలేదు కాబట్టి ఈరోజు చావులు జరిగినాయి. అదే అలసత్వంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చేసి ఆక్సిజన్గా స్పందించలేదు. స్పందించకపోవడం వల్ల 90 శాచ్యురేషన్ ఉన్నటువంటి పేషెంట్ కూడా క్రమంగా 70, 50, 40, 30 వస్తూ చనిపోవడం జరిగింది. కళ్ళ ముందరే కొట్టుమిట్లాడుతూ సుమారుగా 10 మంది పేషెంట్లు ఒక్కసారిగా చనిపోయినారు. ఒకే వార్డులోనే 6 మంది పేషెంట్లు చనిపోయినారు. వాళ్ళని అడిగినప్పటికీ టెక్నికల్ టీం రావాలి, ఆక్సిజన్ టీం రావాలంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నర్సులు చేతులు ఎత్తేశారు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, ఆక్సిజన్ రావాలన్నారు. కానీ అక్కడ స్పష్టంగా లోపం ఏంటంటే వెంటిలేటర్ ఉన్నటువంటి చోట, సీ క్యాప్ వెంటిలేటర్ ఉన్నటువంటి చోట నార్మల్ సిలిండర్స్ గానీ పెట్టి ఉంటే, నార్మల్ సిలిండర్ కానీ అక్కడ ఉన్నటువంటి క్యాప్ కానీ పెట్టి ఉంటే ఇన్ని చావులు జరిగేటువంటివి కావు. ఆ సిలిండర్లు లేకపోవడం వల్లనే నాకు తెలియదు సార్. మా వార్డులో అయితే 6 మంది చనిపోయినారు. పక్క వార్డులో వచ్చేసి ఒక 3 అని చెప్తున్నారు. ఇంకా మిగతా వార్డులలో ఎంతమంది చనిపోయినారో స్పష్టంగా అయితే తెలియదు. ఇంకా కొద్దిసేపటికి స్పష్టంగా మీకు ఫిగర్ మీకు స్పష్టంగా వస్తుంది. కొంత సమయానికి ఊహాగానాల కంటే స్పష్టంగా కళ్ళ ముందు చూసినటువంటివి అయితే 9 దాకా కేసెస్ మేము చూస్తాం. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటించాలని చిత్తూరు నగర మేయర్ ఆమ్దో తెలిపారు. కరోనా నివారణకై ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. చిత్తూరు ప్రజలు జాగ్రత్తలు పాటించి కరోనా నుండి రక్షణ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫాస్టర్ షడ్రక్ బోబ్, రమేష్ ప్రసాద్, రాసనపల్లి ప్రకాష్, మహిమదాస్ పాల్గొన్నారు. మేము ప్రభుత్వం చెప్పినట్టు ప్రజలు కూడా విని శానిటైజర్ మాస్క్ ధరించుకోవాలని కోరుతున్నాను. నిన్నటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇబ్బందికరమైన ఘోరమైన సవాళ్ళు వెళ్ళిపోతున్నారు. బెడ్ లేకుండా నిన్నైతే అంబులెన్స్లోనే ఒకరు ఉన్నారు. తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఉన్నారు. బెడ్ లేకుండా ఇబ్బంది పడిపోయినారు. ఈ వైరస్ గురించి మనం జాగ్రత్త పడి ఇంట్లో 1 నెల దాకా మన ప్రాణము ఇప్పుడు మన చేతిలో కూడా లేకుండా ఉంది. మనము భయభక్తితో నడుచుకొని ప్రభుత్వం ఎట్లా చెప్తుందో అట్లా విని మనము ఎట్లా ఉండాలో తెల్లారి 6 గంటల నుంచి 1 గంట సేపు మనకు షాపింగ్ అంతా వదిలి ఉంటారు. 1 గంట సేపు ఉంటున్నాము. మనం వచ్చి ఉండే జాగ్రత్తలో ఉండి ప్రజలు చెప్పినట్లు మనం విని మన ప్రాణం కాపాడుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఫెడరేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తరఫున ఈరోజు ప్రజలు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళందరికీ ఒక అవగాహన తెలుపుటకై మేము కూడినాము. మన కార్పొరేట్ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ మాస్క్ ఇవ్వడం జరుగుతున్నది. చాలా సంతోషకరంగా ఉన్నాము. మాస్క్ తప్పనిసరిగా మీరు వేసుకొని పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా భయభక్తితో పోవాలని కోరుకుంటున్నాము. మాస్క్ ఇవన్నీ లేకుండా ఎక్కడ మీరు
విజయగుట్ట డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చక్కగా పనిచేస్తున్నారు. పెనాల్టీ ఇస్తాం అనేది మాస్క్ లేకుండా కట్టేదానికంటే మన చిత్తూరు డిస్టిక్లో చాలామంది మాస్క్ వేస్తే మనకు పేరు వస్తుంది. డబ్బులు ముఖ్యం కాదు, ఆరోగ్యం మనకు ముఖ్యము. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని అవగాహించి మీరు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డబ్బులున్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఫోన్పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ పేమెంట్ కూడా ఆసుపత్రి సిబ్బంది నిరాకరించింది. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలు బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు. ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరాడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. కేర్ ఆసుపత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొరికిందా చక్రపై నెంబరు? ఊరంత భయం. చక్రపై నెంబర్ దొరికిందా? ఊర్లు ఎన్ని ఉన్నాయి కరోనా కేసులు? మరి ఏం చేస్తారు? ఊరు తెగితే అందరూ విజయవాడ నగరంలోని గవర్నర్పేట జైహింద్ కాంప్లెక్స్ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణ యజమాని ఇంటిలో దాచి ఉంచిన సుమారు 7 కేజీలకు పైగా బంగారు నగలు దొంగలు ఎత్తుకెళ్లారు. బంగారు దుకాణంలో ఏడాదిగా పనిచేస్తున్న హర్ష అనే గుమాస్తాపై అనుమానం దుకాణ యజమాని వ్యక్తం చేస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులు ఉధృతం అవుతున్న తరుణంలో క్షుద్ర పూజలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పుట్టపర్తి ప్రశాంతి విలయం వెస్ట్ గేట్ సమీపంలో క్షుద్ర పూజలు నిర్వహించారు. అటుగా వెళ్తున్న స్థానిక ప్రజలు వీటిని చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించి క్షుద్ర పూజలు చేసే వారిని పట్టుకొని ఆట కట్టించాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టపర్తి టౌన్లో వెస్ట్ గేట్ దగ్గర కొన్ని 2-3 కూడళ్ళ దగ్గర పసుపు కుంకుమ ఏదో పూజలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి పుట్టపర్తి పవిత్రమైన స్థలం కాబట్టి ఈ పుట్టపర్తి పట్టణంలో ఎవరైనా కానీ ఇటువంటి
పూజలు చేసి ఏదైనా కానీ తెలిసిందంటే వాళ్ళ మీద చట్ట ప్రకారము కఠిన చర్య కంపల్సరీగా తీసుకుంటాం. ఎవరే కానీ భక్తులు కానీ పవిత్రమైన స్థలం ఉన్న దానివల్ల ఎవరైనా కానీ అటువంటి పూజలు చేస్తే వాళ్ళకి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో దొంగ బీభత్సం సృష్టించారు. సుమారుగా 10 షాపుల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కోనసీమలో గత నెల రోజుల నుండి జరుగుతున్న వరుస దొంగతనాలతో వ్యాపారస్తుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పోలీస్ శాఖ హెచ్చరికలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ చోరీలు ఆగడం లేదు. పైన మెడికల్ అయితే ఇవి అయితే మొత్తం పనులు వచ్చినాయి. రేపు పోయినాయండి, సరిపోయింది, ఇంకా క్యాష్ పోయింది. ఆయన వచ్చాను కానీ అట్లా పేర్లు తెలియదు అన్న, హరిశివ పేర్లు అది ఎంత వ్యాలీ చెప్పడం తెలియదు మాకు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తహసీల్దార్ సునీల్ బాబు తెలిపారు. దీనికి ప్రజలంతా సహకరించాలని, 7 గంటల్లోపే తమ పనులు ముగించుకొని ఇళ్లకు చేరాలని అన్నారు. ఎవరూ బయట తిరగరాదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ పంపిణీ చేసే వాహనాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని వీధుల్లో మైకుల ద్వారా ప్రచారం చేయించి అవగాహన కల్పించారు. పాటిస్తూ ప్రజలందరూ కూడా సాయంత్రం 7 గంటల్లోపే ఇళ్లకు చేరుకుని ఇంట్లో ఉండవలసిందిగా, అదేవిధంగా దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ఉపయోగిస్తూ శానిటైజర్ కానీ సబ్బులు కానీ ఉపయోగించాలి. గుంపులు గుంపులుగా తిరగరాదు. కారణంగా ఈ రోజు నుంచి టాస్క్ ఫోర్స్ ఉత్తర్వుల ప్రకారం 4 to 6 విజిల్ పోలీసింగ్ చేసి 6 నుంచి ప్రిపేర్నెస్ స్టార్ట్ అయ్యి బ్యారికేడ్స్ పెట్టి 6 నుంచి వెహికల్ స్టాప్ చేస్తున్నాము. ఇప్పుడే ఆర్టీసీ డిఎం గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆర్టీసీ డిఎం గారు కూడా రేపటి నుంచి 6 కల్లా క్లోజ్ చేసేస్తా ఉన్నారు. సరే 6 లోపు వాళ్ళకున్న పనులన్నీ చూసుకొని 6 కల్లా ఇంటికి చేరిపోవాలా. ఎవరికన్నా కోవిడ్ వచ్చినట్టయితే వాళ్ళకే వాళ్ళు టెస్ట్ చేసుకొని ఐసోలేషన్కి వెళ్ళాలా. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చినట్టు కాకుండా మాస్క్తో పోయేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెంటిలేటర్ దాకా తీసుకురావద్దు. దీంట్లో అలాగే మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము కోవిడ్ హాస్పిటల్ పోలీస్ ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ పోలీస్ ఫంక్షన్ హాల్లో ఎల్లుండి నుంచి కోవిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి.
నేను నా స్థాయి మర్చి ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, మరీ కోరుతున్నాను. నా శిరస ఉంచి ఈ పాదాల వద్ద ఉంచి మీరంతా కోఆపరేట్ చేసి ఈ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలా, అలాగే సమాజానికి కూడా తోడ్పాటు కావాలా. పిల్లలు ఇందరూ సుఖంగా ఉండాలంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని మీరు కలకాలం జీవించాలని కోరుకుంటూ మీ రమేష్ రెడ్డి, డిఎస్పీ బందర్. ఏం చేస్తున్నావు? ఏంటి కర్ఫ్యూ కదా వెళ్ళకూడదని తెలుసా? కృష్ణా జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలోని కోతులకుంట చెరువులో గత 2 రోజులుగా యథేచ్ఛగా మట్టి తరలింపు జరుగుతున్నాయి. కోతుల చెరువులో ఉపాధి హామీ పనిలో భాగంగా కూలీలు ఫిష్ పాండ్ తవ్వుతుండగా మరోవైపు ఆ మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. మట్టి తరలింపుపై అధికారులు పట్టించుకోవడం లేదు. కూలీలకు మస్టర్లు వేసే విషయంలో భారీగా అవకతవకలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు బ్రజరావు శ్రీనివాసరావు, దేవరగుంట గ్రామం, నూజివీడు మండలం, కృష్ణా జిల్లా. మా ఊరు కోతులకుంట చెరువులో ఉపాధి హామీ పని జరుగుతుంది. అదే చెరువులో కొక్లేను పని చేస్తుంది. అది ఉపాధి హామీ పని చేస్తుందో లేకపోతే కొక్లేను మట్టి అమ్ముకోవడానికి చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియట్లా. అదే పేరు మీద కూలీలను అడిగితే మాకు ఉపాధి హామీ నుండి మా లిస్టులో మా పేర్లు రావట్లా, మా పేర్లు లేవు, దానిలో లిస్ట్ అడుగుతుంటే లిస్టు చెప్పట్లేదు, పేర్లు బయటికి చూపించట్లేదు అని చెప్పి కూలోళ్ళు చెప్పుకుంటున్నారండి. వచ్చి ఇక్కడ పనికి రాని లిస్టులు కొంతమంది పనికి అనేది రావట్లా, ఉపాధి హామీ పని చేయడానికి అనేది రావట్లేదు. ఎవరు లిస్టులో చూసుకుంటే వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళకి, పనికి మేము వెళ్తానన్న వాళ్ళకి పని లేదు. రావాలమ్మ వెళ్ళినోళ్ళకి మచ్చలు వేస్తారు, వెళ్ళినోళ్ళకి 4 రోజులు వెళ్తున్నారండి. సాయంత్రం వెళ్ళకుండా 1 రోజు వెళ్ళే వాళ్ళకి వారం అంతా చేసిన వాళ్ళు మచ్చలు పడుతున్నాయి. వారం అంతా చేసిన వాళ్ళు పడుతున్నాయి, 4 రోజులు వెళ్ళిన వాళ్ళకి 0. ఈ పని చేసిన వాళ్ళకి చేయకుండా వాళ్ళకి వరుసనే మచ్చలు, వారం అంతా మచ్చలు. పేమెంట్ వచ్చేటప్పుడు 2000, 3000, 4000. మరి పని చేసిన వాళ్ళకి అలా 3 రోజులే వస్తున్నాయి. మరి మా అక్కడ వేయచ్చు కానీ మరి 2 రోజులు మానేసిన మా అక్కడ మచ్చలు కలపచ్చుగా. అదేమంటే మచ్చలు వేసేవాళ్ళు మీరు పనికి వచ్చాయన్నమ్మా, ఎవరు వేస్తున్నావు చెప్పు అని అంటారు. ఎవరు వేస్తామో అంటున్నారు. ఎల్లోనే గోల. మీతో పాటు ఎంతమంది ఆగిపోయారు మా అమ్మ? అసలు వాళ్ళందరూ మచ్చలు పడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష. కరోనా నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న బాలినేని. అనంతలో కరోనా మృత్యుఘోష. 24 గంటల్లో 22 మంది మృతి. డిజిటల్ పేమెంట్ అంగీకరించిన శ్రీకాకుళం కేర్ ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరణ. రోడ్డుపైనే కరోనాతో మహిళ మృతి. చిత్తూరులో ఉచితంగా మాస్కుల పంపిణీ ప్రారంభించిన నగర మేయర్. విజయవాడలో దొంగల బీభత్సం. బంగారు దుకాణంలో 7 కేజీల ఆభరణాలు చోరీ. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.